హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా చూసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ అర్థమెటిక్ అనొచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనొచ్చు, ఈ సిలబస్ చూస్తే ఆర్ఆర్బి అయినా, ఎస్ఎస్సి అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఏ జాబ్స్ చూసుకున్నా మ్యాక్సిమం ఈ వీటి నుంచే ఉంటున్నాయి ఫ్రెండ్స్. మనం వీటిని నెంబర్ ఆఫ్ నేమ్స్తో పిలవచ్చు, కానీ మెయిన్గా ఇదంతా మ్యాథ్సే. కానీ ఒక్కొక్క ఎగ్జామ్ బట్టి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని, అర్థమెటిక్ అని, న్యూమరికల్ అనాలిసిస్ అని, ప్యూర్ మ్యాథ్స్ అని డిఫరెంట్ నేమ్స్లో పిలుస్తున్నాం. బేసిక్గా ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్క ఎగ్జామ్కి ఎలా ఉంటుంది, ఏ ఎగ్జామ్కి ఎలా ఉంటుంది అనే దాని గురించి చూసుకుంటే మనం సిలబస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫస్ట్ న్యూమరికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. న్యూమరికల్ అనాలిసిస్ దీన్ని మనం అదే చెప్పాను కదా, దీన్ని మ్యాథ్స్ దీన్ని డివైడ్ చేసాం. న్యూమరికల్ అనాలిసిస్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అని. ఫస్ట్ ఈ న్యూమరికల్ అనాలిసిస్ లో భాగంగా ఫస్ట్ మెయిన్ బేసిక్ టాపిక్ నంబర్ సిస్టమ్. బేసిక్ టాపిక్ నంబర్ సిస్టమ్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. థర్డ్ వన్ చూస్తే సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్స్ మీద బ్యాంక్ ఎగ్జామ్స్ లో మినిమం ఆప్టిట్యూడ్ సిలబస్ లో నుంచి 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ నుంచి. నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే హెచ్సిఎం అండ్ ఎల్సిఎం అంటే మనకి తెలుసు, గసాగు అండ్ గసాబ్ అని. నెక్స్ట్ నంబర్ సిరీస్, సట్స్ అండ్ ఇండిసెస్. నెక్స్ట్ ఇది న్యూమరికల్ అనాలిసిస్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ అర్థమెటిక్, మెయిన్ ఏపీఎస్సి లైక్ కానిస్టేబుల్, ఎస్ఐ లైక్ దట్, అట్లా గ్రూప్ 2 వీటిలో కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ, లేదంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి వీటిలో వచ్చేసి మెయిన్ పర్సంటేజెస్. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 2 వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్. థర్డ్ చాప్టర్ వచ్చేసి పార్ట్నర్షిప్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏజెస్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, వయసులపై సమస్యలు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ డిస్కౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్. నెక్స్ట్ యావరేజెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్. నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఇది అర్థమెటిక్ సిలబస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే మెన్సురేషన్, దీంట్లోనే ఏరియాస్, వాల్యూమ్స్ అన్ని ఉంటాయి, వేరియాస్ అండ్ ఆ వాల్యూమ్స్. నెక్స్ట్ ఆల్జీబ్రా. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి జామెట్రీ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని చాప్టర్స్ అయితే ఉన్నాయి, మనకు అంత ఇంపార్టెంట్ అయితే కావు అవి. సో వాటి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడలేదు. క్యాజువల్ గా మాట్లాడుకుంటే probability, permutations and combinations, like that, అట్లా ఫ్రెండ్స్ పై చార్ట్స్, టేబుల్స్ లైక్ దట్. ఇది బేసిక్ గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాల్సిన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనండి, అర్థమెటిక్ అనండి, ప్యూర్ మ్యాథ్స్ అనండి, న్యూమరికల్ అనాలిసిస్ అనండి, ఏదైనా సరే ఫ్రెండ్స్ ఇది మొత్తం మనకి కావాల్సిన సిలబస్. ఇది మీరు తీసుకునే ఎగ్జామ్స్ ని బట్టి ఏ ఎగ్జామ్ కి ఏది ప్రిపేర్ అవ్వాలో దాన్ని బట్టి ఉంటుంది. ఆర్ఆర్బికి అయితే ఇన్ని అవసరం లేదు, పర్టికులర్ గా ఇంత అవసరం లేదు, లేదంటే ఎస్ఎస్సికి ఇంత అవసరం లేదు. వీటిలో మెయిన్ టాపిక్స్ చూస్ చేసుకొని మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ అర్థమెటిక్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ తీసుకుంటే, ఆర్ఆర్బి గ్రూప్ డి తీసుకుంటే 20 నుంచి 25 క్వశ్చన్స్ అర్థమెటిక్ నుంచి ఉంటాయి. అట్లాగే ఎన్టీపీసీ తీసుకుంటే 20 నుంచి 25 ఉంటుంది. ఏపీఎస్సిలో కానిస్టేబుల్, ఎస్ఐ తీసుకుంటే కంప్లీట్ గా ఇప్పుడు ఎస్ఐ పేపర్ తీసుకుంటే 200 మార్క్స్ కి ప్రిలిమ్స్ ఉంటాయి. అందులో అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్ నుంచి 100 మార్క్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ నుంచి 100 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా డిఫరెంట్ ఎగ్జామ్స్ కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా ఈ సిలబస్ మీద బేస్ చేసి ఉంటుంది. టోటల్ గా ఓవరాల్ గా అయితే ఇది మొత్తం మ్యాథ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ మ్యాథ్స్ లోనే న్యూమరికల్ అనాలిసిస్ అని, అర్థమెటిక్ అని, ప్యూర్ మ్యాథ్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో మనం ఏం చేస్తానంటే రోజు రేపటి నుంచి రెగ్యులర్ గా రోజుకి ఒక చాప్టర్ మనకి ఎంతవరకు అయితే అవసరమో ఈచ్ వన్ ఒక్కొక్క చాప్టర్ మనం ఒక 30 నుంచి 40 డేస్ లో, లేదా ఒక 1 or 2 months లో మనం
కావాల్సిన సిలబస్ అంతా మీకు వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మీకు ఏం చెప్తున్నానంటే మా యొక్క క్విక్ లాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ కూడా నా యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మీతో పాటుగా నేను నేర్చుకున్నది ఎంతైతే నేర్చుకున్నానో మ్యాక్సిమం నా లెవెల్ బెస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఆస్పిరెంట్స్ ఉంటారో వారి కోసం వీలుగా ఫ్రీగా మీకు టీచ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ఆన్వర్డ్స్ రేపటి నుంచి నేను ఏం చేస్తానంటే ఈచ్ సబ్జెక్ట్ ఈచ్ టాపిక్ నుంచి నేను మీకు ఆ కంటెంట్ ఇచ్చి దాని మీద ప్రీవియస్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ లైక్ అట్లా ఎలా ఉంటాయి, ఎలా అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్. దీంతో పాటుగా మనకి మెయిన్ గా మేజర్ పార్ట్ రీజనింగ్ కూడా ఉంది. ఆ రీజనింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అర్థమెటిక్, ఒక వీడియో అర్థమెటిక్ ఇస్తాను, ఒక వీడియో రీజనింగ్ ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.